మనకి ఏకాదశి అంటే ఏమిటి? ఫస్ట్ ఏకాదశి ఎలా పుట్టిందంటే మారన్ అనేటటువంటి రాక్షసుడు లోకాలను పీడిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు అతన్ని చంపడానికని వస్తాడు. ఎన్నో వేల సంవత్సరాల యుద్ధం జరుగుద్ది వాళ్ళిద్దరికి. విష్ణుమూర్తి అలసిపోతాడు. అలసిపోయి కొంచెం సేపు రీఛార్జ్ చేసుకుందాం బ్యాటరీ లాగానే ఒక గుహలోకి విష్ణుమూర్తి వెళ్తాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఈ లోపల మారను అటు ఇటు తిరిగేసి విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి గుహలోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉన్నాడు. ఆయన నుంచి ఒక దివ్య కాంతి కలిగినటువంటి ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. ఇలాగుంది అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళి యుద్ధం చేసి ఓడించేసింది, చంపేసింది మారన్ని. ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అంటే నేను నీలోని శక్తిని అని చెప్తాడు. చాలా అందంగా ఉన్నావు నువ్వు, ఏకాదశి నీ పేరు. ఆ ఏకాదశి పుట్టిందనమాట. అయితే స్వామి నాకు ఒక వరాన్ని ఇవ్వండి అడిగింది. ఏంటమ్మా అంటే, నాకు ఈ రోజున నాకు ఉపవాసంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వండి అని అడిగింది. అందువలన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి మోక్షం గ్యారంటీ 100%.